భద్రాచలంలో 5 గ్రామ పంచాయతీలపై ఉద్యమానికి మళ్లీ ఊపిరి. తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి అంటున్న స్థానికులు. రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఆక్రమణకు గురవుతున్న భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న స్థానికులు. భద్రాచలంలో జరుగుతున్న హాట్ టాపిక్ పై మా 8 టీవీ రిపోర్టర్ జగన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. 8 టీవీ ప్రేక్షకులకు మరియు భద్రాచలం ప్రజలకు నమస్కారాలు. ఈరోజు ఈ భద్రాచలం గ్రామం అంటే మండలం నుంచి విడిపోయిన 5 గ్రామ పంచాయతీల గురించి ఎట్లా ఏంటనే మీద మళ్ళీ తెర మీదకి వస్తుంది. యాక్చువల్గా ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2014-15 విభజన తర్వాత చాలా నష్టపోయింది భద్రాచలం. అసలు విభజనలో భద్రాచలం నష్టపోయినంత ఇదిగా రాష్ట్రంలో ఏది నష్టపోలేదు. ఎందుకంటే భద్రాచలం మండలం అంటే భద్రాచలం కాన్సెల్ 7 మండలాలు పోగా రెండు కాన్సెల్గా 7 మండలాలు పోయినాయి, భద్రాచలం 3 మండలాలు పోయినాయి. సరే, అప్పుడు భద్రాచలం మండలాల విభజనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్లమెంట్లో ఓన్లీ ముంపు గ్రామాలు మాత్రమే ఆ విభజన సందర్భంగా ఆంధ్రాకు చట్టం చేశారు. కానీ అది రాజ్యసభకు వచ్చేసరికి వెంకయ్యనాయుడు గారు అంటే బీజేపీ అడ్డంపడి ముంపు గ్రామాలు కాదు ముంపు మండలాలతో సహా మాకు కావాలని చెప్పి అడిగారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి కూడా దానికి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారంటే ఒక మండలంలో ఒక 20 గ్రామాలు 15 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామం మునిగినా ఆ మండలం మొత్తం కూడా మాకు కావాలన్నారు. దానివల్ల ఒక ఆర్డినెన్స్ తెచ్చి అప్పుడు సరే ఏదో బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్, అది బీజేపీ అధికారం రాగానే బీజేపీ అధికారం ఫస్ట్ చట్టం ఈ ముంపు మండలాలు ఆందోళన కలిపారు. దానివల్ల ప్రజలు చాలా నష్టపోయారు. ఒక రకంగా తెలంగాణ కూడా బాగా నష్టపోయింది. తెలంగాణ నష్టపోయిన తర్వాత భద్రాచల ప్రాంతం అనేది విపరీతంగా నష్టపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా భద్రాచలం సంబంధించిన సంబంధం కాబట్టి ఒక సీలేరు మంచి పవర్ ప్రాజెక్ట్ ఉండే, హైడ్రో ప్రాజెక్ట్ అది పోయింది. అట్లా ఒక గ్రామం భద్రాచలం మినహా ఎందుకు పెట్టారంటే భద్రాచలం సౌత్ ఇండియాలో రాముడు టెంపుల్ ఉంటాం, సెంటిమెంట్ ఉంటాం, భద్రాచలం గ్రామం మినహా మిగతా ఈ మండలంలో ఉన్న గ్రామాలు కూడా అందరికి వెళ్ళిపోయినాయి. ముంపు గ్రామాలు కావాలి, పర్ణశాల కనెక్టెడ్ ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం భద్రాచలం రాముడి యొక్క ఆస్తులు ఒక 1000 ఎకరాలు సుమారు 900 ఎకరాలు ఒక పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ఉంటే అది కూడా అందరూ పోయింది. అది ఎందుకంటే అది ఆ చట్టం అనేది ప్రజలు చాలా నష్టపోయారు. దాని మీద ఈ దగ్గర ఉన్న ప్రజలు భద్రాచలం ఆనుకుని అనుబంధంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అది గమనించి అప్పుడు నేను భద్రాచలం ఒక కన్వీనర్గా ఉండటం వల్ల అప్పుడు బలరాం నాయక్ గారు ఎంపీ గారు ఒక నాయకత్వంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గారిని 5 గ్రామ పంచాయతీలు అయితే ఏదైతే మా భద్రాచలం మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు మునగని గ్రామాలు, సంబంధం లేని గ్రామాలు అనవసరంగా అందులో పోయిన ఉద్దేశంతో ప్లస్ భద్రాచలానికి పర్ణశాలకు ఉన్న కనెక్టివిటీ రోడ్లో ఉన్న గ్రామాలు పోవటం వల్ల ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఆంధ్రాలో ఉండి మళ్ళీ తెలంగాణ ఉండటం వల్ల చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది గమనించి 5 గ్రామ పంచాయతీలన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి మేమందరము భద్రాచలం మండలంలో ఉంటాం, తెలంగాణలో ఉంటాం అని వాళ్ళకి మనోభీష్టాన్ని రాష్ట్రపతి తెలియజేయడం కోసం మేమంతా ఏకగ్రీవంగా పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ సర్పంచులందరినీ కూడా తీసుకొని బలరాం నాయక్ గారి నాయకత్వంలో ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గారు ఎమ్మడే స్పందించారు. అది వెళ్ళేటప్పుడు కూడా రూట్ కనెక్టివిటీ మ్యాప్ ఒక డ్రాఫ్ట్ మంచిగా ఎట్లా నష్టపోయింది ప్రజల ఒపీనియన్ అంతా కూడా చాలా బుక్లెట్ లాగా మంచి సమర్థి ఒక సీడీలో వేయడం జరిగింది. దాని ప్రణబ్ ముఖర్జీ గారు మాకు ఒక అరగంట టైం ఇచ్చి అన్ని పరిశీలించి అది ఇంత బాధ ఉందని తెలుసుకొని అప్పుడు పాపం బాగా స్పందించి వెంటనే ఇద్దరు సీఎంలు అప్పుడు ఇక్కడ మా దగ్గర కేసీఆర్ గారు ఉన్నారు, ఆంధ్రలో చంద్రబాబు ఉన్నారు, ఇద్దరు కూడా సీఎం నోటు పెట్టి పంపించారు. దాని మీద కొంచెం కసరత్తు నడిచింది, కొంచెం ఉంది. కానీ అప్పుడు సీఎం కేసీఆర్ గారు దీన్ని పట్టించుకోలేదు. ఆ సందర్భంలో ఒకసారి కేసీఆర్ ఖమ్మం వచ్చి కూడా భద్రాచల ప్రాంతం త్వరలోనే ఒక తీర్పు కబర్ వస్తుంది, నాకు ఒక నోటు వచ్చిందని చెప్పి కూడా బహిరంగ సభలో చెప్పారు. మేము కూడా ఆశపడ్డాం అయిద్దామని. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారికి ఏమి వాళ్ళిద్దరి మధ్య సరిహద్దు కుదరలేదో లేకుంటే ఈ ప్రజల మనోభీష్టానికి తగ్గట్టుగా చేయలేదు వాళ్ళు. కేసీఆర్ గారు ఏ రోజు భద్రాచల రామును పట్టించుకోలేదు, ఈ 5 గ్రామ పంచాయతీ గురించి పట్టించుకోలేదు. దానివల్ల వెనకబడేది. ఆ రోజే మేము చాలా కష్టపడి బలరాం నాయక్ గారు అపాయింట్మెంట్ తీసుకొని 5 సర్పంచ్ తీసుకొని మేము తీవ్ర కృషి చేసాం. అట్లా మళ్ళొకసారి కూడా ఏం చేసామంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రజలు అట్లా ఉండడం వల్ల 2023లో పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ భద్రాచలం ఆనుకున్న ప్రాంత ప్రజలకు ఎటువంటి అంటే వాళ్ళకి రక్షించడం కానీ లేకుండా ఆహార పొట్లాలు కానీ వాళ్ళని బయట తీసుకురావడం కానీ ఏది చేయలేదు. ఆంధ్ర గవర్నమెంట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ బార్డర్లో ఉంది, ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అయినా మేమే అప్పుడు ఉదయగిరి గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు మీ అందరం కూడా కలిసి ఎంఆర్ఓ చెప్పి ఐజేపీ మొత్తం మేము రక్షించాం. అంటే వాళ్ళ ప్రజలు చాలా కష్టపడుతున్నారు. అట్లాగే మళ్ళీ 2022లో కూడా ఒకసారి గవర్నర్ గారు అప్పుడు గవర్నర్ గారిని కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎన్నిసార్లు అడిగినా కానీ ఉదయగిరి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఉండే మీ అందరం మళ్ళీ ఏకగ్రీవం ఈ గ్రామ సభ్యులు ఏకగ్రీవం తీర్మానాలు చేసి మళ్ళీ వెళ్ళించుకొని గవర్నర్ కూడా కల్పించాం. గవర్నర్ గారు కూడా సరే మీరు పరిశీలిస్తున్నారు, అది కార్యక్రమం వచ్చింది. ఆ క్రమంగా ఈ రోజు ఎలక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యక్షంగా ఆ రోజు కలిసి క్లియర్గా చెప్పాం
ఏమని ఇది ఈ సమస్య సార్, ఇది ఎట్లా మన పార్టీ అధికారంలోకి వస్తుంటే ఆ రోజు ఇక్కడ పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణ కలిసే విధంగా మేము కృషి చేస్తామని. చేసడం కాకుండా లోకల్ మేనిఫెస్టోలో కూడా భద్రాచలం ప్రాంతం నుంచి విడిపోయిన 5 గ్రామ పంచాయతీ కూడా భద్రాచలంలో కలుపుతామని మాటిచ్చారు. ఆ మాటిచ్చిన సందర్భంలో ఇప్పుడు ఒక దాని మీద కసరత్తు స్టార్ట్ అయింది. అందులో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ అమిత్ షాకి సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్లో కలిశారు, రిక్వెస్ట్ చేశారు. అదొక ప్రాసెస్ కసరత్తు నడుస్తూ ఉంది. కానీ ఇదంతా కూడా ప్రజలందరూ అభిష్టం మేరకు ఈ ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయాలని, మా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని, ఆ కట్టుబడికి ప్రజలందరూ కూడా మద్దతు కావాలని ఇప్పుడు రేపు జరగబోయే అన్ని అఖిలపక్ష సమావేశాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఈ 5 గ్రామ పంచాయతీ కలిసేవారు కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. మా సీఎం గారు కానీ, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా దీనికి సుముఖంగా ఉన్నారు. ప్రజల అభిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాలు ఉంటాయి. సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారం రావడానికే మెయిన్ కారణం రాముడి పేరు చెప్పి వచ్చారు. నార్త్ ఇండియాలో రాముడు అని చెప్పి అయోధ్య రథయాత్ర తీసుకొచ్చి రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. వాస్తవంగా ఇప్పుడు మేము బీజేపీ పార్టీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి భద్రాచలం దక్షిణ యువతలో పెద్ద పేరున్న రాముడు, ఆ రాముడి యొక్క క్షేమం కోసం, ఈ ప్రజల కోసం, చుట్టుపక్కల ప్రజల కోసం దయచేసి మీరు సానుకూలంగా స్పందించి మా ప్రభుత్వాల విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి 5 గ్రామ పంచాయతీ భద్రాచలం మండలంలో గడపాలని, తెలంగాణలో గడపాలని మరీ మా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.